రీసెంట్గా ఒక బోధ విన్నానులే. ఏమంటున్నాడు తెలుసా? మనం క్రీస్తులా నడవాలి, క్రీస్తువలే బ్రతకాలి, క్రీస్తులా జీవించాలి అని బోధించే వాళ్ళందరూ అబద్ధ బోధకులు, వాళ్ళందరూ దొంగలు అని మాట్లాడుతున్నారు ఆయన. ఉచితముగా రక్షణలోనికి వచ్చావు, ఉచితముగా రక్షణలోనికి వచ్చావు, కానీ ఉచితంగా పరలోకం రాదు. ఇక్కడ ఉచితంగా రక్షణ ఇచ్చాను, కృపచేతనే మిమ్మల్ని రక్షించాను, క్రీస్తులోనికి మిమ్మల్ని ఆహ్వానించాను అని దేవుడు చెప్తున్నాడే తప్పించి ఉచితముగానే పరలోకం ఇస్తానని ఎక్కడ చెప్పలే. అంటే అర్థం ఏంటంటే, కృపచేత నువ్వు రక్షింపబడతావు, కానీ కృపచేత పరలోకం రాదు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరికన్న తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటిని అనుసరించి బ్రతికి లోకంలో ఆయనకిష్టులుగా బ్రతికి ఆయన ఉన్న మహాలోకానికి చేరుకోవాలి అనేటటువంటి చక్కటి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, భూలోకంలో మనుషులముగా బ్రతుకుతున్నటువంటి మనమందరము, జనరల్గా ఏ మనిషి అయినా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఆటోమేటిక్గా మనిషి జ్ఞానం, ఆటోమేటెడ్ జ్ఞానం ఒకటి ఉంటుంది. ఆటోమేటిక్ జ్ఞానం అని అంటే మెకానికల్గా ప్రతి మనిషి, ఇప్పుడు మనకున్నంత తెలివి, మనకున్నంత జ్ఞానం, మనకున్నంత బుర్ర జంతువులకుంటాయా? మనకున్నంత తెలివి జంతువులకుంటాయా? ఉండవు. కానీ మెకానికల్గా అంటే ఆటోమేటిక్గా ఒక తెలివి వాళ్ళకు ఉంటుంది. ప్రతి జంతువుకు ఒక తెలివి ఉంటుంది. ఏంటిది అని అంటే, పుట్టినప్పటి నుంచి, చిన్నతనం నుంచే అది తిండి వెతకటం, తిండిని వెతికి దొరికితే తినాలి, దొరికేంత వరకు వెతకాలి, దొరకబట్టుకొని తినాలి అనే ఆలోచన ప్రతి జంతువుకు ఉంటుంది. అవునంటారా కదంటారా? అలాంటి ఆటోమేటెడ్ జ్ఞానం అనేటటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. జంతువుకే ఉన్నప్పుడు మనిషికి ఉండకుండా ఉంటుందా? కానీ వింత ఏంటంటే, మనిషి అక్కడే ఆగిపోతున్నాడు. అవునా కాదా? అంటే ఒక జంతువులా బ్రతుకుతూ, ఒక జంతువు ఎలాగైతే పుట్టినప్పటి నుంచి తిండి కోసం వెతుకుతూ, తిండి దొరికిన తర్వాత తిని కాసేపు రెస్ట్ తీసుకొని మరలా తిండి కోసం వెతుకుతూ మరలా తిండి దొరికిన తర్వాత మరలా కాసేపు రెస్ట్ తీసుకొని మరలా తిండి కోసం వెతుకుతూ అనే విధానంలో ఈరోజు మనుషులు కూడా, ప్రతి ఒక్కరు, అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అలానే బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. అంటే పుట్టించినప్పుడే, ఆదామును పుట్టించినప్పుడే ఆ తెలివి జ్ఞానం అంతా దేవుడు పెట్టాడు. కానీ ఆ తర్వాత అనేక కార్యక్రమాలు, తాను ఆజ్ఞలు ఇవ్వటం ద్వారా మనిషికి జ్ఞానం పెరుగుతూ వచ్చింది. అంతేనా కదా? మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు, ఆ ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దేవుడు పెట్టకుండా ఏమయ్యేది? పెట్టడం మాత్రమే కాకుండా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అది తినకు అన్నాడు. నన్ను అడిగితే అది తినకు అనే మాట చెప్పకుండా ఉంటే అసలు తినేవాడు కాదేమో. అంతేనే కదా? ఆ విధంగా బ్రతుకుతూ, నేను దీని గురించి ఇంతకు ముందు కూడా ఇక్కడ చెప్పాను అనుకుంటాను కదా. అంటే దేవుడు, మనమందరం ఆయన పిల్లలం కాబట్టి మనకు ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి, లేదంటే మన కోసం మనకు చేయాలి అని అనుకుంటున్నటువంటి విషయాలు మనం కనుక ఆలోచన చేస్తే ఆయన హృదయంలో చాలా గొప్పగా ఉంటుంది. కానీ దాన్ని మనం రీచ్ అవ్వం. ముందుగా తొందరపడి ఏం చేస్తాం? అలా తొందరపడి చేసింది ఆదాము హవ్వలు. ఆ కాలంలో తొందరపడి ఏం చేశారు? గుర్తుండటం కోసం క్లియర్గా చెప్తాను వినండి. అంటే ఐడెంటిఫై అవటం కోసం. దేవుడు మంచి చెడ్డల తెలివిని మనిషికి ఉండాలి అని అనుకున్నాడా? ఉండకూడదు అని అనుకున్నాడా? మరి తినొద్దని ఎందుకు అన్నాడు పండుని? ఆ పండు తింటే మంచి చెడ్డల తెలివినిచ్చు పండు కదా. మంచి చెడ్డల తెలివి ఆ పండు తినటం వల్ల వస్తుంది కదా. ఆ పండు తినటం వల్ల వస్తుంది అని అన్నప్పుడు మరి ఎందుకు వద్దన్నాడు? అంటే దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశానుసారంగా మనం ఆలోచన చేస్తే మనకు సమాధానం చక్కగా అద్భుతంగా దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది అని అంటే, ఇప్పుడు మన పిల్లలు ఉంటారు.
మన పిల్లలకు రానున్నటువంటి దినాలలో బైకు కొనాలి, వీడికి మంచి జ్ఞానవంతుడుగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా ఉండదా? వాడు ఇంకా లాగులే సరిగా వేసుకోవట్లేడు, ఆ సమయంలో నాకు బండి కావాలని అడిగాడు అనుకో, ఎట్టుంటుంది? ఇప్పుడు తండ్రి ఏం చెప్తాడు? వద్దురా, ఇప్పుడు వద్దురా అంటాడా లేదా? దేవుడు అదే చేశాడు. స్టార్టింగ్లో మానవుడిని అంటే ఆదాముని, అతని బాల్యమే అది. సైజు పెద్దగా ఉండొచ్చు కాక, కానీ అది ఏంటిది? బాల్యమే, చిన్నతనమే. అటుపక్కన ఇంకోటి కూడా పెట్టాడు, అంతకు మించిన జ్ఞానం, మంచి చెడ్డల తెలివినిచ్చు జ్ఞానం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి చెట్టు ఇంకొకటి ఉంది, జీవాన్ని ఇచ్చేటటువంటి చెట్టు ఇంకొకటి ఉంది, అది నువ్వు తినొచ్చు అన్నాడు. ఫస్ట్ అది తింటే ఎంత బాగుండునేమో, లోకం వేరే లెవెల్లో వేరే విధంగా ఉండునేమో స్వర్గలోకంలో. కానీ అది తినకుండా తినేయటం వల్ల ఏం జరిగింది? తొందరపడటం జరిగింది. సరే, మంచి చెడుల జ్ఞానం ఎట్లాగో ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు, దానికి కాస్త ఇతను తొందరపడి తీసుకున్నాడు. తీసుకోవటం మాత్రమే కాకుండా ఆకులు చుట్టుకున్నాడు. ఆకులు చుట్టుకోవటంతో ఇట్రా అన్ని పిలిచేసి ఏమన్నాడు? ఆకులు ఎన్నాళ్ళు ఉంటాయి నాన్న? ఉదయం చుట్టుకున్న ఆకులు సాయంత్రానికి వాడిపోవు, రా అని చెప్పేసి పిలిచి లెదర్తో మంచి బట్ట కుట్టించి తొడిగించి పంపించాడా లేదా? అంటే ఒకవేళ ఆ జ్ఞానం దేవుడు ఇవ్వకూడదు అని అనుకుంటే బట్టలు ఎందుకు కుడతాడు కదా? మీరు ఆ పనికిమాల చెట్టును తిని ఆకులు చుట్టుకుంటారు, ఆకులు తీరా ఆకులు అని అన్న వద్దా? ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోతే ఎవరు ఆకులు చుట్టుకోమన్నది? నేను ఆకులు అట్లనే ఉండు అనాలన్నా వద్దా? కానీ ఏమన్నాడు? ఆ ఆకులు ఎన్నాళ్ళు ఉంటాయి నాన్న, ఇట్రా మంచి డ్రెస్ కుట్టిస్తారా అని చెప్పేసి లెదర్తో చక్కటి డ్రెస్ కుట్టించి తొడిగించి పంపించాడు. అంటే దేవుని ఉద్దేశంలో ఉంది ఇవ్వాలని, కానీ మనోళ్ళే తొందరపడ్డారు అనేటటువంటి వాస్తవం మనకు అక్కడ అర్థం కావాలి కదా. అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అని అంటే, మనిషి తిండి బట్ట, బాగా వినండి, మనిషికి ఉన్న తెలివి దేనికయ్యా పరిమితమైపోయింది అని అంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషి దగ్గరికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి. నేను మంచి శాస్త్రవేత్తని, సెల్ ఫోన్ కనిపెట్టినా, కనిపెట్టి ఏం చేసినావు చెప్పు, దానివల్ల నీకు నువ్వు పొందుకుంటున్న లాభం ఏంటి చెప్పు అంటే మళ్ళీ తిండే, మళ్ళా పొట్ట దగ్గరికే వస్తుంది. నేను మంచి ఏమంటారంటే దాన్ని ల్యాప్టాప్లు, ఫ్లైట్లు, రాకెట్లు తయారు చేశాను, నేను మంచి తెలివైనటువంటి వాడిని అని అన్నాడే అనుకో, దానివల్ల లాభం ఏంటి చెప్పు? మరలా తిండికేగా. నువ్వు ఈ లోకంలో ఎన్ని చేసినా కూడా మరలా తిండికేగా. ఒకటి తిండికి, రెండు బట్టకి. అంతకు మించిందా నీ తెలివి, మానవ తెలివి? అంతకు మించలే. అందుకోసమే మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్, ఇలా బ్రతుకుతున్నాడు మనిషి, తిండి కోసం బట్ట కోసం, తిండి కోసం బట్ట కోసం, తిండి కోసం బట్ట కోసం బ్రతుకుతున్నటువంటి మనిషిని దేవుడు తన మాటల చేత, తన ఆజ్ఞల చేత మనిషిని జ్ఞానవంతుడుగా చేశాడు. తన బ్రెయిన్ ఆలోచించే విధానంలోనికి దేవుడు నడిపించాడు. అలా మనిషిని ఆలోచింప చేస్తూ, అంత మాత్రమే కాకుండా పాపంలో అంటే దేవుడు చెయ్యకూడదు అన్న పనులు, దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడో ఆ ఆజ్ఞల వలన ఒక రకంగా తెలివి పెరిగింది, రెండో రకంగా ఆ ఆజ్ఞలను అతిక్రమిస్తూ పాపాలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి మనిషికి దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నాన్న ఇక్కడేదో సంతోషం దొరుకుతుందని, ఇక్కడేదో ఆనందం దొరుకుతుందని, ఇక్కడేదో ప్రశాంతత లభిస్తుందని చెప్పేసి ఎందుకురా ప్రయత్నం చేస్తావు? దానికోసమే కదా నువ్వు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని అతిక్రమించి మీరే దాటి ముందుకు సాగుతున్నావు, అవునా కదా? మనిషి గోడ ఎందుకు దూకుతాడు? గోడ ఎందుకు దూకుతాడు మనిషి? సింపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఇప్పుడు నాన్న తనకు ఒక కుమారుడు పుట్టాడు, జీవితంలో పెళ్లి చేయడా అండి? బాగానండి, జీవితంలో పెళ్లి చేస్తాడే చేయడా? అంతకుముందే గోడ దూకుతాడు మనోడు, అవునా కదా? అంతకుముందే ఆగలేడు, గోడ దూకుతాడు. ఒరే నేను చేపిస్తాగారా, దాన్ని అనుభవించకుండా ఏం సావవులేరా? ఆ సుఖం కూడా, ఆ సంతోషం కూడా నువ్వు చూస్తావు ఖచ్చితంగా, నీ జీవితంలోనికి ఎంటర్ అవుతుంది. ఎందుకురా అవుతుందిరా? అంతేనే కదా? గోడ దూకటం తప్పు, పాపం. నువ్వు ఏది చేస్తే పాపం అని అంటున్నామో అదే తర్వాత పబ్లిక్గా ఇన్ ద సెన్స్ లీగల్గా పెళ్లి చేసిన తర్వాత నీ పని నువ్వు అనిచుకున్నావు అనుకో, అదేమైనా పాపమా? ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆజ్ఞలు పెట్టాడు, దాని ప్రకారంగా చేసుకుంటే అన్నీ వస్తాయి నీ జీవితంలో, అన్ని రంగులు చూడగలవు, అన్నీ అనుభవించగలవు. కానీ ముందే తొందరపడుతూ చూసావు, అది పాపం.
మనిషి ఎందుకు తొందరపడుతున్నాడు? తొందరపడి ఏం చేస్తున్నాడు? మనిషి ఎందుకు తొందరపడుతున్నాడు? తొందరపడి ఏం చేస్తున్నాడు అని అంటే ఏమీ లేదు, పాపమే చేస్తున్నాడు. తొందరపడటం వల్ల లాభం ఏంటి చెప్పండి? తొందరపడటం వల్ల లాభం ఏంటి? తొందరపడటం వల్ల లాభం ఏముంటుందండి అనుకుంటున్నారా? నేను చెప్పనా తొందరపడటం వల్ల వచ్చే లాభం ఏంటో? నరకం. ఏంటిది? నరకం. ఏ విషయంలోనైనా సరే నరకం. తొందరపడటం వల్ల నీకేం లాభం వస్తుంది? నరకం. లాభమా అండి? లాభం కాదు, నష్టం. మరి నువ్వు అది పొందుకోవాలనే కదా, మన ప్రతి మనిషి అది పొందుకోవటం కోసమే కదా ప్రయాసపడుతుంటాడు, ఆరాటపడుతుంటాడు. అలా పాపం చేశాడు మనిషి, ఆగక, ఓపిక పట్టక, ఓపిక నశించి పాపములో పడిపోయాడు. ఎంతమంది అయ్యానంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపంలో ఇరుక్కున్నాడు. పాపంలో పడి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు ప్రతి మనిషికి. ఏంటయ్యా ఆ అవకాశం అని అంటే, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పాపాలను బట్టి వచ్చేటటువంటి జీతం ఏంటి అని అంటే నరకం, నిత్య నాశనం, నరకాగ్నిగుండంలోనికి మీరు చేరాలి. అయితే మీరు చేసినటువంటి పాపం, మీరు అంటించుకున్నటువంటి పాపాన్ని మీరెవ్వరు తుడిచిపెట్టుకోలేరు, మీరెవ్వరు దాన్ని తీసివేసుకోలేరు. బాగా వినండి, ఇదంతా ఇంట్రడక్షనే, నేను పాఠంలోనికి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను. మీరు పాపము తీసుకోలేరు, మీ వల్ల కాదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఉచితముగా, ఎలా? ఉచితముగా, ఫ్రీగా మీ తప్పులను, మీ పాపాలను తీసివేసి మిమ్మల్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నాను అని అంటే పరిశుద్ధులుగా మార్చాలి అని అనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను? పరిశుద్ధులుగా మార్చాలనుకుంటున్నాను. ఎలా? ఏమైనా డబ్బులు ఇవ్వాలనా? ఏమైనా ఖర్చు అవుతాయా? బాగా వినండి, ఏదైనా ఖర్చు అవుతుందా? ఫ్రీ. ఏంటిది? ఫ్రీ. ఉచితమా కదా? ఇది దేవుడు ఎప్పుడు ఆలోచించాడు, ఎప్పుడు సంకల్పించాడు అని అన్నప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. రైట్? ఎలా అనుగ్రహించాడు అని అన్నప్పుడు కంటిన్యూషన్. ఎట్లనగా తన ప్రియుడెవరు? యేసుక్రీస్తు. తన ప్రియుని యందు తాను ఉచితముగా అన్నాడు. చూడు ఎలా? ఉచితముగా, ఫ్రీగా, ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు మనమందరము కుమారులుగా ఉండాలని, కుమారులుగా స్వీకరించి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, బాగా వినండి ఏమంటున్నాడు, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. వెరీ గుడ్ కదా? అందుకోసమే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ లోకానికి పంపించిన తర్వాత ఈ లోకంలో కేవలం తిండికి బట్టకి బ్రతుకుతున్నటువంటి మనుషులమైనటువంటి మనము, అనేక పాపాలు చేస్తూ పాపాలను మూటగట్టుకున్నటువంటి మనము లోకంలో నుంచి క్రీస్తులోనికి, లేదంటే క్రీస్తును నమ్మి క్రీస్తులోనికి మనం వచ్చేసాము. రైట్? గుర్తుందా? ఐడియా ఉందా? అర్థమవుతుందా? క్రీస్తులోనికి వచ్చినటువంటి మనమందరము, బాగా వినండి, క్రీస్తులోనికి వచ్చినటువంటి మనమందరం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం నమ్మని వాళ్ళు బయట, మరలా పొట్ట బట్ట, అంతేనా? దేనికోసం ఆరాటం? పొట్ట బట్ట, 24 గంటలు అదే పని. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి మనము ప్రతి ఆదివారము ఎంత పని ఉన్నా విడిచిపెట్టుకొని సంఘానికి వచ్చి కూర్చుంటాను. ఎందుకు? 2 విషయాలు. ఒకటి, పూర్వం గతం చేయబడినటువంటి పాపాలన్నీ పరిపూర్ణంగా మనం క్షమింపబడాలన్నా, లేదంటే మనలో ఉన్నటువంటి గతంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కడగబడాలన్నా ఓన్లీ, బాగా వినండి, బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధుడుగా ఉండుటకు పిలువబడ్డావు తప్ప అప్పుడే నువ్వు పరిశుద్ధుడవో
కావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. పరిపూర్ణ పరిశుద్ధుడుగా నువ్వు మారాలి అని అంటే దేని చేత స్నానం చేయాలి? వాక్యము అనే ఉదకము చేత స్నానం చేయాలి. ఉదకము అని అంటే నీళ్ళే. వాక్యం అనే నీళ్ళ చేత ఎవ్రీ డే స్నానం చేయాలి, ఫిల్టర్ అవ్వాలి. అప్పుడప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం. ఒక గ్లాసులో నల్లటి నీళ్ళు ఉంటాయి. ఆ నల్లటి నీళ్ళు మొత్తం కిందికి పోయి తెల్లటి నీళ్ళుగా మారాలి అని అంటే ఎన్ని లీటర్లు పోయాలనో కదా. పోస్తూ ఉండాలి, పోస్తూ ఉండాలి, పోస్తూ ఉండాలి. అలా పోస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి నల్లటి నీళ్లు కాస్త బయటికి వెళ్ళిపోయి తెల్లటి నీళ్లు స్టోర్ అవుతూ ఉంటుంది. సేమ్ ప్రొసీజరు మనలో ఏముంది అని అంటే, బాగా వినండి, మనలో ఏముంది? మన హృదయంలో ఏముంది చెప్పండి? చెడు ఉంది, పాపం ఉంది, చెడు ఉంది. ఆ చెడు ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే, మన లోపల రక్తం ఉందా లేదా? ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పండి? ఏదైనా దెబ్బ తగిలినప్పుడు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఏదైనా రాయి తగిలో, లేదంటే మన చేతిలో ఉన్నటువంటి గొడ్డలి, మన చేతిలో ఉన్నటువంటి కత్తి, వాటి వల్ల మన చేయి కోసుకొని కాళ్ళు కోసుకొని దానివల్ల ఏమొస్తుంది? మన ఒంట్లో ఉన్న రక్తం బయటకు వస్తుంది. జనరల్గా అది కనపడదు బయట, కానీ లోపల ఉంటుంది. ఎప్పుడు బయటకు వస్తుంది? గాయమైనప్పుడు బయటకు వస్తుంది. అయితే వింత ఏంటంటే, మరి మన హృదయంలో ఉన్న చెడు ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పనా? ఇందాకలా దెబ్బ నీ అంతటా నువ్వు దెబ్బ తగిలించుకుంటే రక్తం వస్తుంది అన్నాను. అదే వేరే వాళ్ళ వల్ల నీకు రక్తం వచ్చేలా, వేరే వాళ్ళ వల్ల ఆ రక్తం బయటకు వచ్చింది అనుకో, అప్పుడు రక్తంతో పాటు ఇంకోటి కూడా బయటకు వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఇంత చెప్పిన తర్వాత కూడా, క్లూ ఇచ్చిన తర్వాత కూడా చెప్పకపోతే ఎట్లా? ఏమొస్తుంది? చెడు బయటికి వస్తుంది. మన హృదయంలో దాగి ఉన్న చెడు కూడా బయటికి ఎప్పుడు వస్తుంది అంటే, మనంతటా మనం దెబ్బ తగిలించుకుంటే రక్తం మాత్రమే వస్తుంది. వేరే వాళ్ళ వల్ల మనకు రక్తం వచ్చింది అనుకో, అప్పుడు రక్తంతో పాటు ఏమొస్తుంది? చెడు కూడా బయటకు వస్తుంది. రక్తం బయటికి వెళ్ళకుండా కాపాడుకోవాలి మనం. అలాగే చెడు కూడా బయటికి వెళ్ళకుండా లోపలనే దాన్ని నాశనం చేయాలి, లోపలనే దాన్ని అంతం చేయాలి, తీసివేయాలి కంప్లీట్గా. అంటే వాక్యం ద్వారానే సాధ్యం. దేని ద్వారా సాధ్యం? అందుకోసం ఎల్లప్పుడూ మన వాక్యం వింటుంటాం. విని 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 ఏం చేయాలి? ఎందుకు వినాలి? విన్న దాని ప్రకారంగా బ్రతకటం కోసమేనా? అంతేనా? విన్న దాని ప్రకారంగా బ్రతకటం కోసమేనా? మరీ ముఖ్యంగా మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు అనుభవించినా, ఆయన్ని ఎంతమంది తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా ఆయనలో నుంచి చెడు మాత్రం బయటికి, రక్తం ఒక్కటే వచ్చింది, చెడు మాత్రం ఎందుకు? ఆయనలో ఏం లేదు, చెడు లేదు. ఆయనలా మనం బ్రతకాలి, ఆయనే మనకు మాదిరి కదా, అవునా కదా? ఇప్పుడు మన ప్రయాస అంతా దీనికోసమేనా కదా? మన ప్రయాస అంతా దీనికోసం. అయితే చాలామంది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని అపార్థం చేసుకొని అర్థం కాకపోవటం వల్ల ఏం చెప్తున్నారనంటే, మనం బాప్తిస్మం తీసుకున్నాము అంటే మనం రక్షింపబడ్డాము, దేవుడు మనల్ని ఉచితముగానే రక్షించాడు. ఏ మాట చూపిస్తున్నారంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 అనుకుంటాను చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడా వీలు లేదు. క్రియల వలన కాదు. ఈ మాట అర్థం కాక అపార్థం చేసుకున్నారు. నెక్స్ట్ ఏమన్నాడు? దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును అతిశయింప వీడు లేదు. చాలు. అంటే దీన్ని ఎలా అపార్థం చేసుకున్నారు ఈరోజు క్రైస్తవులు అని అంటే, క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళనంటే, మనం క్రీస్తును అనుసరించాల్సిన అవసరం లేదు, సత్సంబంధమైనటువంటి క్రియలు మనం చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ రక్షింపబడ్డాము. మనం క్రీస్తులోనికి వచ్చేసామంటే మనకి ఏ శిక్ష విధి లేదు, మనకు డైరెక్ట్ పరలోకమే. మళ్ళీ రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూపిస్తారు. అదొకసారి చదవండి. ఏముందాడ? రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చాలు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు.
బాగా వినండి. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకున్న తర్వాత మనం కడగబడ్డాము, రక్షింపబడ్డాము, మన రక్షణ పరిపూర్ణం అయిపోయింది, ఇక ఖచ్చితంగా మనం అందరం చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాము అనేదే వాస్తవం అని చాలామంది మాట్లాడుతుంటే, అదే వాస్తవం అయితే నువ్వు సంఘానికి రావాల్సిన అవసరం ఉందంటారా? నువ్వు చర్చికి రావాల్సిన అవసరం ఉందా? మరి చర్చికి ఎందుకు రావాలి కదా? క్రీస్తులోకి వచ్చేసాము, నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము, అయిపోయింది. ఇక మనం ఏదో క్రియలు చేయటం వల్లనో ఏదో క్రియలు చేయటం వల్లనో మనకు పరలోకం రాదు. ఇక్కడ క్రియలు లేకుండానే అంటున్నాడా లేదా? క్రియలు లేకుండానే రక్షించబడ్డాము అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, 100% క్రియలు లేకుండా అంటే నువ్వేదో మంచి పని చేసినందుకు నిన్ను నీతిమంతుడు అనట్లేడు దేవుడు. ఇప్పుడు నువ్వు చేసినవన్నీ చెడ్డ పనులే, పనికిమాల పనులే అయినప్పటికీ తన కృప చేత ఉచితముగా నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దాడు. ఓకే, అంటే నీతిమంతుడు అవ్వటం కోసం అవకాశం ఇచ్చాడు. ఇది కరెక్ట్ వాడు. నువ్వు పరిశుద్ధుడుగా నువ్వు పరిశుద్ధుడుగా మారటం కోసం, నువ్వు నీతిమంతుడుగా మారటం కోసం, నీతిమంతుడుగా నిన్ను తీర్చడం కోసం దేవుడు నిన్ను కడిగి నిలబెట్టాడు క్రీస్తు సంఘములో, దేవుని రాజ్యములో. అర్థమవుతుందా? ఉచితముగా రక్షణలోనికి వచ్చావు, కానీ ఉచితంగా పరలోకం రాదు. ఇక్కడ ఉచితంగా రక్షణ ఇచ్చాను, కృపచేతనే మిమ్మల్ని రక్షించాను, క్రీస్తులోనికి మిమ్మల్ని ఆహ్వానించాను అని దేవుడు చెప్తున్నాడే తప్పించి ఉచితముగానే పరలోకం ఇస్తానని ఎక్కడ చెప్పలే. అంటే అర్థం ఏంటంటే, కృపచేత నువ్వు రక్షింపబడతావు, కానీ కృపచేత పరలోకం రాదు. అంతే కదా మన ప్రయాస అంతా. ఉచితముగా నీతిమంతులు అవుతాం, ఉచితముగా క్రీస్తులోనికి వచ్చేస్తాం, కానీ అదేవిధంగా ఉచితంగా పరలోకం మాత్రం 100% వెళ్ళము అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. అందుకోసమే మన ప్రయాస. క్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత ప్రయాసపడుతుంటాం, మనం కష్టపడుతుంటాం, మనం సత్క్రియలు చేయుట యందు ఆసక్తి కలిగి ప్రయాసపడాలి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చిన ఏం చెప్పాడు చదువు ఎఫెసీ పత్రికలో. ఇప్పుడు చదివినటువంటి దాని కిందనే మనము మరియు వాటి యందు మనము నడుచుకోవాలి అని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అట. సత్క్రియలు చేయుటకై, ఏం చేయుటకై? సత్క్రియలు చేయుటకై. మళ్ళీ క్రియలు చేయాలన్నా వద్దా? సత్క్రియలు చేయాలన్నా వద్దా? ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, ముందు ఏ క్రియలు లేకుండానే నిన్ను రక్షిస్తున్నాను, క్రీస్తులోనికి నడిపిస్తున్నాను, ఓకే, కానీ ఇప్పుడు క్రియలు చేయాలంటున్నాడు దేవుడు. క్రియలు లేకుండా రక్షింపబడిన నీవు క్రియలు లేకుండా పరలోకం పోవు అని చెప్తున్నాడు. పరలోకం రావాలి అంటే క్రియలు చేయాలి అని చెప్తున్నాడు లేదా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు, అది లెక్క. క్రీస్తు యేసునందు ఎందుకు వచ్చాము? క్రీస్తులోనికి ఎందుకు వచ్చాము? క్రియలు చేయడానికి వచ్చినావు, మంచి క్రియలు చేయడానికి వచ్చినావు, సత్క్రియలు చేయడానికి వచ్చినావు. ఆ క్రియలే నేను ఎక్కడికి నడిపిస్తాయి? అందుకోసమే ఉట్టిగా విశ్వాసం పొందితే సరిపోదు. క్రియలు లేని విశ్వాసము మృతము అని తెలుసుకొనగోరుచున్నావా అంటాడు యాకోబు గారు. అంటే ఏముండాలి? ఖచ్చితంగా క్రియలు ఉండాలి. కానీ కొంతమంది దుర్మార్గులు ఏం మాట్లాడుతారో తెలుసా? అసలు క్రియలు చేయాల్సిన అవసరం లేదు, మనం రక్షణ పొందుకున్నాం, అయిపోయినట్టే, పాపం చేయకండి, పరిశుద్ధులుగా ఉండండి అని మాట్లాడకూడదట. మనం అలా ప్రయత్నం కూడా చేయొద్దట. మరి ముఖ్యంగా క్రీస్తును అనుసరించి బ్రతకాలి అని అనుకోవటం భ్రమనట. ఏంటట అది? భ్రమ. క్రీస్తును అనుసరించి బ్రతకాలి అని అనుకోవటమే తప్పట. అలా బోధించేవాళ్ళు అబద్ధ బోధకులట. ఏమన్నా మాట్లాడుతున్నారా అనిపించింది అసలు అది విన్న తర్వాత. ఏం చూసి వీడు మాట్లాడుతున్నాడు, ఇలా ఏం చూసి మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన చూపించిన సందర్భం ఒకసారి చూపిస్తాను మీకు. ఒక్కసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. జాగ్రత్తగా వినాలి. మనకు కూడా అలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అవునుగా అనిపిస్తుంది. మేము ఆయన వలన, అంటే మేము అంటే ఎవరు? ఆయన ఎవరు? ఇక్కడ మేము అంటే అపోస్తలులు, ఆయన అంటే యేసుక్రీస్తు. అపోస్తలులు మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అంటే దేవునిలో ఉన్నాము అని చెప్పుకొని, చీకటిలో నడిచిన ఎడల, అంటే పాపాలు చేస్తూ ఉన్న ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందుము. సత్యమును జరిగించాలి మనం ఇందులోకి వచ్చేసిన తర్వాత. సత్ సంబంధమైన క్రియలు
చేయుట కొరకు ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అని చెప్పేసి ఇంతకుముందు చదువుకొని వచ్చామంటే ఎఫెసీ పత్రికలో. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మనం ఏం చేయాలి అని అంటే మంచి పనులు చేయాలి కదా, చీకట్లో నడుచుకోకూడదు, దేవునితో సహవాసం కలిగినటువంటి వారు. అయితే 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, బాగా వినండి, వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎవరితోనో మనకు అర్థం కావాలంటే 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం, మాతో కూడా మీకును, మాతో అంటే ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలులు. మాతో పాటు మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే, మన ఫ్రెండ్షిప్ అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు. ఎవరెవరితో ఉన్నది? మన దోస్తి తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితోనూ మన సహవాసం, మన ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు రండి, ఎక్కడ 7వ వచనం, వెలుగులో ఉన్న ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇప్పుడు చూడండి, ఎవరితో అన్యోన్య సహవాసము? తండ్రితోనూ యేసుతోనూ సహవాసము, అన్యోన్య సహవాసము కలిగి ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఏమైనా అర్థమైందా? ఆల్రెడీ తండ్రితోనూ కుమారుడితోనూ అన్యోన్య సహవాసము, అన్యోన్యత, చక్కటి బంధం ఉన్నప్పుడు అప్పుడు మన పాపాలు కడగబట్టం ఏంటి? ఎప్పుడో బాప్తిస్మంలో కడగబడ్డాయిగా. దీన్ని పట్టుకొని అపార్థం చేసుకుంటున్నారు, మోసపోతున్నారు వాళ్ళకి అర్థం కాక ఈ మాటలను బట్టి. అంటే నువ్వు పరిపూర్ణుడు అవ్వటానికి, పరిశుద్ధుడు అవ్వటానికి బాప్తిస్మం అనే కార్యక్రమం జస్ట్ నువ్వు నమ్మటం అనే క్రియకు సంబంధించింది, అది నమ్మటం అనే మాటకు సంబంధించింది. అది యేసుక్రీస్తును నమ్మాను అని నువ్వు అన్నావు అనుకో, దేవుడు ఎప్పుడు ఒప్పుకుంటాడు? ఎస్, నేను నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నావంటే నా పాపాలు ఇప్పటివరకు చేసిన అనేకమైనటువంటి పాపాలన్నీ కడగబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తునే నమ్ముకోవాలి అని నమ్ముకుంటున్నావు. అంటే పర్పస్, యేసుక్రీస్తును నమ్ముకోవటానికి, బాప్తిస్మం తీసుకోవటానికి గల పర్పస్ ఏంటయ్యానంటే పాపాలు కడగబడటం కోసం, అంతేనా? కానీ తక్షణమే, వెంటనే ఆ బాప్తిస్మం అనేటటువంటి నీళ్ళల్లో మునగటంలోనే తక్షణమే పాపాలు కడగబడటం లేదు అనే విషయం మనకు అర్థం కావాలి. మరి ఎప్పుడు పోతాయనంటే మెల్లమెల్లగా నువ్వు డెవలప్ అవ్వాలి. వాక్యం అనే పాలను అపేక్షించి ఎక్కువగా. ఎందుకంటేనంటే మీరు బాగా ఆలోచన చేయండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ మనసు టక్కున మారిపోద్దా? ఏముండదు, జస్ట్ నీళ్ళలో మునిగి వస్తావు, అవే ఆలోచనలు అంతా అదే, సేమ్ టు సేమ్. కానీ నీ ఆలోచనలు కంప్లీట్గా మారాలి అని అంటే జస్ట్ అప్పుడు నీ మనసును నువ్వు మార్చుకోవటానికి సిద్ధపడ్డావని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించడానికి, వాక్యానుసారంగా బ్రతకటానికి నువ్వు రెడీ అని ఒప్పుకున్నట్టు, ఆ మార్గంలోనికి నిలబడ్డట్టు. ఇక నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఊడిపడిపోతూ ఉంటాయి నడుస్తా కొద్దీ. సేమ్ టు సేమ్ రాకెట్ టైప్ అనమాట. రాకెట్ గురించి ఎవరికైనా అవగాహన ఉందా? రాకెట్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ అంతరిక్షంలో ఉన్న కక్షలో పంపించేది చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో ముందు భాగంలో, కొద్దిగా ఉన్న దాంట్లో భాగంలో ఒకటి ఉంటుంది, అదొక్కటే. మిగతాదంతా ఏంటయ్యానంటే ఆ ఒక్క భాగాన్ని అక్కడి వరకు నడిపించడం కోసం తీసుకెళ్లేటటువంటి భాగాలు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక్కొక్క పొర దాటుకుంటూ వెళ్తున్న కొద్ది ఒక్కొక్కటి ఊడిపడుతుంటాయి. ఫైనల్కి వచ్చేసిన తర్వాత అన్నీ ఊడిపడి లోపల ఉన్న మెయిన్ ప్రధానమైన ముక్కు ఒకటే కక్షకి చేరుతుంది, ఇంకా అదొకటి తిరుగుతుంటుంది. కానీ అక్కడి వరకు పంపించడానికి, అది ఆ కక్షలోనికి చేరేంత వరకు ఎన్ని ఊడిపడ్డాయి మనకు అర్థం కావాల్సిన, ఎన్ని విషయాలు ఊడిపడ్డాయి, ఎన్ని వస్తువులు ఊడిపడ్డాయో సేమ్ టు సేమ్ అదేవిధంగా మనము కూడా ఒక్కసారి పరలోక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రయాణంలో అన్నీ తెగిపడిపోతుంటాయి మన అవయవాలు. ఏ అవయవాలు? ఈ లోక సంబంధమైన ఈ భూమిపై ఉన్నటువంటి అవయవాలు. తెలుసా అవయవాలు ఏంటో? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా
జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చూసారా, అవన్నీ ఊడిపడతా ఉంటాయి. ఎప్పుడు అనంటే నువ్వు దేవునితోనూ దేవుని కుమారుడైన క్రీస్తుతోనూ అన్యోన్య సహవాసం కలిగినప్పుడు, వాక్యం నీలో నింపుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చెప్పాను కదా, గ్లాస్ ఎగ్జాంపుల్. వాటర్ పోస్తున్న కొద్ది లోపల ఉన్న బ్లాక్ ఏమవుతుంది? బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ విషయాన్ని చెప్పాడే తప్పించి దీన్ని పట్టుకొని వాళ్ళతో, యేసుక్రీస్తుతోనూ దేవునితోనూ అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పటికీ మనం పాపం చేస్తూనే ఉంటాం, మనం పాపం చేయటం మానేయటం వల్ల మనకు పరలోకం రాదని వస్తుంది అని చెప్పటం తప్పు అనే విధంగా మాట్లాడుతున్నది ఈరోజు. చూడు, అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారము అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము. అంటే మనలో పాపం లేదు, నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని అని చెప్పేసి బాప్తిస్మం తీసుకున్న తర్వాత అయినా సరే అస్సలు నాలో పాపమే లేదండి అని చెప్పగలిగే దమ్ముంది ఎవడికన్నా? ఎందుకనంటే చూపు వెళ్ళిపోతూనే ఉంటుంది, మనసు పరిగెడుతూనే ఉంటుంది, ఆలోచనలు రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంటుంది. అన్నీ ఎట్ ఏ టైం విడిచిపెడదామా? విడిచిపెట్టము. సో అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. ఆ పాపం అంతా కడగబడాలి, తుడవబడాలి, మనలో లేకుండా కంప్లీట్గా రిమూవ్ అవ్వాలి అని అంటే మనం ఎక్కువగా ఏం అపేక్షించాలి? వాక్యము అనేటటువంటి పాలన ఎక్కువగా అపేక్షిస్తూ ఉండటం వల్ల దానివల్ల ఏం జరుగుతుంది అంటే దేవునితోనూ క్రీస్తుతోనూ అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. ఎక్కువగా వాక్యం వింటూ చదువుతూ ఉండటం వల్ల వాళ్ళతో అన్యోన్య సహవాసం కలుగుతుంది. దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది అని అంటే మన పాపాలన్నీ కూడా రిమూవ్ అవుతుంటాయి. అదే ఈ సందర్భం యొక్క సారాంశం. అదే చెప్తున్నాడు, మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నేను కూడా ఇప్పటికీ బైబిల్ మరలా చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు కనబడుతూనే ఉంటాయి నాకు. ఏవి? నాలో లోపాలు, ఇది నేను మార్చుకోవాలి కదా, ఇది నేను తీసేసుకోవాలి కదా అనే విషయాలు వెళ్తూనే ఉంటాయి. అలాగే ఎవరు కూడా మనలో మనం ఇప్పుడు ఎవరు కూడా పరిపూర్ణులు అవ్వటం కోసం ప్రయత్నం అనేది పరిపూర్ణులు అవ్వాలి మనం, రైట్? అలాగని పాపము చేయకుండా పాపము చేస్తూ పోవాలి, పాపం చేయకుండా ఉండటం దానివల్ల మనకు పరలోకం వస్తుంది అని చెప్పటం తప్పు అనే కోణంలో మాట్లాడకూడదు, రైట్? ఎందుకనంటే కంటిన్యూషన్ మనకు అర్థమవుతుంది. మనం పాపము చేయలేదని అంటే చేసావా లేదా? ఒకప్పుడు బీభత్సమైన పాపాలు చేసావా లేదా? పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయు వారమగదుము, మరియు ఆయన వాక్యములో ఉండదు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాడంట? ఏం చేయకూడదనట. మరి ఇది ఎందుకు రాసినట్టు? అవునా కదా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే పాపము చేయకూడదని చెప్తున్నాడట. మరి పైన కడగబడుతున్నటువంటి పాపాలు అవన్నీ ఏంటి అని అంటే నువ్వు ఇంతకుముందు చేసినటువంటి పాపాలు నెంబర్ 1. రెండోది, నమ్మిన తర్వాత కూడా కొన్ని తెలియక ముందు చేసేస్తాం కదా. అంటే బైబిల్ మొత్తం ఏంటంటే మనకు అర్థం కాదు కదండి. అర్థం కావటం అంటే బైబిల్లో ఉన్న బైబిల్ యొక్క సారాంశం మొత్తం బాప్తిస్మం తీసుకున్న వెంటనే మన మైండ్కి ఎక్కదుగా. ఎక్కనప్పుడు ఏదో చేసేస్తాం, తర్వాత బైబిల్ చదువుతాం, ఇది చేయకూడదుగా కానీ నేను చేసేసానుగా, అది నీకు తెలియక చేసావు, అవి కూడా క్షమింపబడతాయి. అదే కింద చెప్తా ఉన్నాడు చూడు, ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. తెలియక చేశాడు తండ్రి, తెలియక చేశాడని చెప్పేసి ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభువు గారు ఒక ఉపమానం కూడా చెప్పాడు సువార్తల్లో, గుర్తుందా? తోటమాలి ఒక చెట్టు నాడతాడు, యజమానుడు చెట్టు నాడతాడు, తోటమాలి అందులో ఉంటాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయినాయి, ఈ చెట్టు ఫలము ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని ఆ తోటలో నాటబడిన వెంటనే ఫలాలు అయితే రావుగా చెట్టుకి, 1-2 సంవత్సరాలు ఆగాల్సిందే కదా. అంటే బాప్తిస్మం తీసుకోవటం అంటే దేవుని తోటలో నిన్ను నాటాడు, నాటిన తర్వాత నువ్వు మెల్లగా ఎదగాలి, అంతేనా కదా? ఎదిగి కాలము పరిపూర్ణమైంది, నువ్వు ఫలాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది, అయినా ఇవ్వట్లేవు అనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు? నరకే అంటాడు చెట్టుని. అప్పుడు మన యాజకుడు, మన ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడు? ఇంకో సంవత్సరం నేనున్నాగా, ఇంకో సంవత్సరం తండ్రి ప్లీజ్ అని అంటాడా లేదా? అదనమాట. అంటే తెలియక
పరిపూర్ణంగా 1 సంవత్సరంలోనే 2 సంవత్సరాల్లోనే బైబిల్ మొత్తం అయితే మనకు రాదుగా, అర్థం కాదుగా. అసలే అబద్ధ బోధలు ఎక్కువ అయ్యారు లోకంలో. ఉన్నది లేనిది కలిపి చెరిపిడి బోధలు చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల అసలే అర్థం కాకుండా పోయింది బైబిల్. కాబట్టి కొంచెం టైం పడుతుంది, రైట్? అదే చెప్తున్నాడు. కానీ ఇక్కడ పాపం చేస్తూ బ్రతకమని కాదు, యేసుక్రీస్తుని అనుసరించకూడదు అని అసలే కాదు. కంటిన్యూషన్. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, ఏమన్నాడు? మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఇప్పుడు యేసుక్రీస్తు మీకు తెలుసా? ఈ లోకంలో క్రైస్తవులకు, పాస్టర్లకు యేసుక్రీస్తు తెలుసా? తెలుసు అని ఎప్పుడు అనాలి తెలుసా? ఎప్పుడు అనాలట? ఎప్పుడు అనాలట? ఇక్కడ ఏమన్నాడు? మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతూ ఉంటేనే చెప్పాలి. మనం దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నాము అని చెప్పాలట. నెక్స్ట్ లైన్ 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన నాకు తెలుసు అని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. అంటే ఏం లేదు? వాక్యము లేదు. వాక్యాన్ని అనుసరించకపోతే ఆయనలో వాక్యం లేనట్టే కదా. నెక్స్ట్ లైన్. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, బాగా వినండి. ఈ మాటలు చదివేటప్పుడు ఏ మనసులో పెట్టుకొని వినాలి తెలుసా? రోమా 8:1 మనసులో పెట్టుకొని చదవండి. ఇందాక చదివాలే మనం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో, గుర్తుపెట్టుకోండి దీన్ని. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదట. ఆ మాట మనసులో పెట్టుకొని చదవండి. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని, ఆయన యందు అంటే క్రీస్తు నందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడెవడైతే ఉంటాడో, అలా చెప్పుకునేవాడు ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను కూడా నడుచుకొనబద్ధుడై ఉన్నాడు అన్నాడా? ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పు? మీలో ఎవరున్నారు చెప్పు? చేతులు ఎప్పుడు ఒకసారి నేను క్రీస్తునందే ఉన్నాను అని చెప్పగలిగే దమ్ము ఎవడుకునుందా? ఏమండి? మనం ఎవ్వరము కూడా క్రీస్తులో లేం అని దీన్ని బట్టి అర్థం కావట్లే. ఎప్పుడు చెప్పాలి నువ్వు క్రీస్తులో ఉన్నావు అని? క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో, ఎలాగైతే నడిచాడో, ఏం చెప్పాడు ఇక్కడ? ఏం చెప్పాడు? 6వ వచనంలో, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. ఎలా ఉండాలట? ఆయన ఎందున్నాను నేను, క్రీస్తునందు ఉన్నాను నేను అని చెప్పుకునేటటువంటి వాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనము ఆయన ఎందున్నాము అని దీని వలన కదా తెలుసుకోవాల్సింది. నువ్వు దీని వలన తెలుసుకొనుచున్నాము. చూసారా? అర్థమైందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మన ప్రయాస పరిపూర్ణులు అవ్వాలని, మన ప్రయాస ఈ లోకంలో పరిపూర్ణ అవ్వటం కోసం. అందుకోసమే ప్రతి ఆదివారం చర్చికి మధ్య మధ్యలో కూడికలు, సభలు ఎందుకు పెడుతున్నాం? రీసెంట్గా ఒక బోధ విన్నానులే. ఏమంటున్నాడు తెలుసా? మనం క్రీస్తులా నడవాలి, క్రీస్తు వలె బ్రతకాలి, క్రీస్తులా జీవించాలి అని బోధించే వాళ్ళందరూ అబద్ధ బోధకులు, వాళ్ళందరూ దొంగలు అని మాట్లాడుతున్నారు. ఆయన ఎంత దుర్మార్గం అది! ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో అనిపించింది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వచనాలను బట్టి చూస్తే క్రీస్తులు ఎవరున్నారు? ఎవరిని అడిగినా అవుటే. నువ్వు క్రీస్తునందున్నావా? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, రైట్. కానీ నువ్వు క్రీస్తులో ఉన్నావా? ఉన్నాను అనగలిగే దమ్ముందా? ఉన్నాను అనగలిగేటటువంటి సత్తా ఉందా? ఉంది. అనగలిగితే ఇదిగో నువ్వు ఎలా కనబడాలి తెలుసా? ఒక క్రీస్తులా కనపడాలి. నువ్వు ఈ లోకంలో ఒక క్రీస్తులా బ్రతకాలి. అయితేనే నేను క్రీస్తులో ఉన్నాను అని చెప్పుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి క్రీస్తులో ఉన్నాను అని అంటే అది పచ్చి అబద్ధం. అది తొలి అడుగు, మొదటి అడుగు అది, అవునా కదా? కాబట్టి దీన్ని బట్టి మోసం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని బట్టి సరిగ్గా అర్థం చేసుకోక, అర్థం కాక
ఇంకో మాట చూపించి ముగించేస్తాను. మొదటి యోహాను పత్రికలోనే 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? దేవుని వలన పుట్టడం, దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? అది మీకు అర్థం కావాలి అంటే ఒకసారి యోహాను గారి రాశారు కదా ఈ పత్రికని. యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. 12-13 వచనాలు. తన్ను అంటే ఎవరిని? యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే. అంటే యేసుక్రీస్తుని అంగీకరించటం అంటే బాప్తిస్మం తీసుకోవటం. వాళ్ళందరూ ఎలా పుట్టినట్టు? బాప్తిస్మం అంటే ఇంకొక పుట్టుక. ఎలా పుట్టినట్టు? దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనస్వేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఇప్పుడు చదవండి 5:18 మొదటి యోహాను పత్రిక 5:18. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. అంటే క్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత పాపం చేస్తూ ఉంటాం మనం, పాపం ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం, అయినా కూడా మనం పరలోకం వెళ్తాం అనే వాళ్ళు దొంగలా కదా. క్రీస్తునందు పుట్టిన తర్వాత నీ ప్రయత్నం ఏం చేయాలి అని అంటే అసలు తప్పే చేయకుండా బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే ఏం చేయాలి అని అంటే నువ్వు అనుదినం వాక్యం చదవాలి. అనుదినం వాక్యం వినాలి, చదవాలి, వినాలి, చదవాలి. వాక్యం అనే పాలన చేత నువ్వు ఎదగాలి. ఎల్లప్పుడూ చదువుతూ ధ్యానిస్తూ నువ్వు ఎదిగితేనే నువ్వు కాపాడుకోగలవు. లేదంటే వాక్యానికి దూరం అయితే పాపం మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ పాపం చేస్తూనే ఉంటాం. అందుకోసమే మరలా పాపం చేయకుండా ఉండటం కోసమే ప్రతి ఆదివారము, ప్రతి సోమవారము, ప్రతి మంగళవారము ఈ విధంగా వారానికి 2-3 సార్లు మధ్య మధ్యలో సభలు, సెమినార్లు ఎందుకు పెడుతున్నామనంటే వాక్యానికి మరింత చేరువైతే పాపానికి మరింత దూరం అవుతాం. పాపము చేయకుండా బ్రతకాలి అని అంటే ఏకైక మార్గం ఎల్లప్పుడూ వాక్యం ధ్యానిస్తూ, చదువుతూ, వింటూ ముందుకు సాగాలి మన ప్రయాణం. అందుకోసమే లోకంలో నుంచి పొట్ట కొరకు, బట్ట కొరకు బ్రతుకుతున్నటువంటి ఆ బ్యాచ్లో నుంచి ఇందులోనికి ఎందుకు వచ్చామనంటే పాపమే లేకుండా, పాపము చేయకుండా ఈ లోకంలో క్రీస్తులా బ్రతికే ప్రయత్నం కొనసాగాలి. మన ప్రయాస, మన ప్రయత్నం దాని కొరకే. అందుకోసమే ఏమన్నాడు? దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనల్ని మనం భద్రం చేసుకోవటానికి కావలసినటువంటి సరుకు దేవుడు ఇచ్చాడా లేదా? వాక్యము అనే సరుకు. దాన్ని చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరుచుకోవాలి. అలా భద్రపరుచుకున్నప్పుడు వాక్యం నిండుగా నీలో ఉన్నప్పుడు దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు మనకు తెలుసు, ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని, అంటే దేవుణ్ణి ఎరుగవలెనని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై, అంటే యేసుక్రీస్తు నందున్న వారమైతే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమైతే దేవుని యందు ఉన్నాము. సత్యవంతుడు అంటే దేవుని యందు ఉన్నాము. ఆయనే అంటే ఆ దేవుడే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము, క్రీస్తులోనికి వచ్చేసినటువంటి మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి? పాపము చేయకుండా ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి చెప్పండి? ప్రపంచంలో ఒకే ఒక ఆప్షన్. ప్రతిరోజు ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి అని అంటే 3 పూట్లు డైలీ తినాలి. 3 పూట్లు తినటం మానేస్తే ఎన్ని రోజులు బతుకుతావు తెలుసా నీకు? మనం 3 పూట్లు అన్నం తినటం, రోజుకు 3 పూట్లు అన్నం తినడం మానేస్తే ఎన్ని రోజులు బతుకుతావు తెలుసా? కరెక్ట్గా 40 రోజులు బతుకుతావు. 41వ రోజు చచ్చిపోతావు. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి విషయం. అంటే ఈ 40 రోజులు యాక్టివ్గా, సంతోషంగా, ఆనందంగా ఉంటావా ఏంది? దినము క్షీణించిపోతూనే ఉంటావు. రోజు రోజుకి బలం క్షీణించిపోతూ ఉంటుంది. 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత చూస్తే ఏ పని చేత కాదు, నడవనికి కూడా చేత కాదు, అసలు కూర్చోలేవు సరిగ్గా, అలా పడుకొని ఉండాల్సిందే. కరెక్ట్గా చెప్పాలంటే 20-25 రోజులు, 30 రోజుల తర్వాత కళ్ళు కూడా తెరవలేవు. కాకపోతే లట్టుకు అని కొట్టుకుంటూ తిరుగుండే అంతే. అంతకుమించి ఏముండదు ఆడ. సేమ్ టు సేమ్ ఆత్మీయ పొజిషన్ కూడా అంతే. మనం ఈ లోకంలో పాపం చేయకుండా బ్రతకాలి అని అంటే ఆత్మ యాక్టివ్గా ఉండాలి. ఆత్మ యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్రీ డే వాక్యం చదవాలి. ప్రతిరోజు
కనీసం ఏం చేస్తాం మరి? కనీసం దగ్గరికి వచ్చినాం. కనీసం రోజుకు ఒక్కసారైనా 1 గంట అయినా బైబిల్ చదవకపోతే మీ బతుకు దండగా, మీరు బతికి దండగా. 100% అది పాపం జయించటం వల్ల కాని పని అది. మనం ఈ లోకంలో మన ప్రయాస మొత్తం దాని కొరకే. పాపాన్ని జయించాలి, పాపం చేయకుండా బ్రతకాలి, యేసుక్రీస్తులా బ్రతకాలి, యేసుక్రీస్తుని అనుసరించి బ్రతకాలి, ఆయనలా బ్రతకాలి. అప్పుడే మనం క్రీస్తులో ఉన్నట్టు, క్రీస్తు నందున్న వారమై ఏ శిక్షావిధి లేదు అని చెప్పి అప్పుడు మాట్లాడుకోవాలి. మనం ఆలోచనను కూడా కంట్రోల్ చేయాలి అని అంటే వాక్యమే. ఎల్లప్పుడూ వాక్యం చదువుతూ నెక్స్ట్ ఏంటి అని దాని గురించి మొత్తం ఆలోచించుకుంటూ బ్రతకటం వల్ల నీ ఆలోచనలు కూడా తప్పుడు ఆలోచనలు ఆలోచించకుండా నీ ఆలోచనలు కూడా కంట్రోల్ అవుతాయి. అలా బ్రతకాల్సినటువంటి వారం మనం. అంతే తప్పించి, ఎందుకంటే కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఏమని అంటే, మనం చెప్పినటువంటి సబ్జెక్టుల సారాంశం ఏంటంటే, కృపచేత రక్షింపబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు, ఆ తర్వాత చేయాల్సింది చాలా ఉంది, నువ్వు ఎదగాల్సినటువంటి విధానం కూడా చాలా ఉంది. కానీ కృపచేత పరలోకం రాదు. కృపచేత రక్షణ పొందుకున్నావు, సంఘంలో పరలోక రాజ్యంలో వచ్చావు, పరలోకం చేరవు. అందుకోసమే మన ప్రయాస, మన ప్రయత్నం కదా. పరిపూర్ణులు అవ్వాలి విశ్వాస విషయంలోను, ఆత్మీయతలోను, దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కానివ్వండి, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం కానివ్వండి. ఏ ఎత్తుకు ఎదగాలి, ఎంత ఎత్తుకు ఎదగాలి మనం అని అన్నప్పుడు దేవుడు బైబిల్లో రాయించడా లేదా? 4:11-12 ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4:11-12 వచనాలు ఏముంటుంది అక్కడ? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, చదవాల్సిన అవసరం లేదు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారమగు వరకు మనం ఎదగాలి అని చెప్పేసి ఉంటుంది అక్కడ. అంతేనా కదా? ఇంకొక చోట కూడా ఏముంటుంది అంటే, క్రీస్తు వలె మనం అన్ని విషయాలు, ఒక విషయంలో కూడా కాదు, అన్ని విషయాల్లో క్రీస్తు వలె మనం ఎదగాలి అనే మాట కూడా ఎఫెసీ పత్రిక అక్కడే అనుకుంటాను 15 వచనం కదా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అన్నాడు. మన టార్గెట్ ఏంటి? భూలోకంలో క్రీస్తు వలె మారాలి, క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. పౌలు గారు చెప్పారు లేదా గలతీ పత్రికలో, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన అంటాడు. ఇప్పుడు మా ప్రయాస కూడా అదే. అందుకోసమే బలవంతంగా నెడతా ఉంటాను నేను. ఎప్పుడు మీటింగ్లు పెట్టండి, సెమినార్లు పెట్టండి అని అన్నప్పుడు అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏం కాదు చేయండి, ఏదో ఒక రకంగా చేయండి, కంప్లీట్ చేయండి అని చెప్పేసి బలవంతంగా ఏదో చేస్తూ ముందుకు సాగటం. ఎందుకనంటే మీరు ఏదో ఒక రకంగా వాక్యం వింటూ వాటి ప్రకారంగా ఏదో ఒక రోజు మారుతారు. ఏదో ఒక రోజు మీరు క్రీస్తు వలె, క్రీస్తునకు కలిగినటువంటి మానసిక స్థితి ఏ విధంగా అయితే ఉందో ఆ విధానంలోనికి, ఆ స్థాయిలోనికి, అంటే ఆత్మీయత, ఆత్మ సంబంధులముగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు కంప్లీట్గా, పరిపూర్ణంగా ఆత్మ సంబంధులముగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు క్రీస్తు వలె ఈ లోకంలో జీవించడానికి అవకాశం దొరుకుతుంది. దాని కొరకే మన ప్రయాస. అంతే తప్పించి డైరెక్ట్గా రక్షణ వచ్చేసింది ఇంకా ఆ తర్వాత అందరికీ పరలోకమేనంటే, యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ప్రభు అంటున్న వాడు ఎవడు పరలోక రాజ్యంలో చేరాడు అంటాడు. ఎవరు చేరుతారంటే భూలోకం వారు క్రియలు చేసేటోడే. తండ్రి చిత్తాన్ని ఇక్కడ జరిపించినటువంటి వాడు మాత్రమే చేరే అవకాశం ఉంది అని చెప్పేసి ఇంత క్లియర్గా యేసుప్రభువు చెప్పిన తర్వాత కూడా మనం రక్షణ పొందుకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము, ఇక ఏమీ లేదు, చేసినా చేయకపోయినా మనం పోతాం పరలోకానికి అంటే రక్షణ పొందుకుంటే చాలు. మళ్ళీ ప్రతి ఆదివారం చర్చికి రావాల్సిన పని ఏముంది? ఇవన్నీ ఈ ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? సువార్త చెప్పాల్సిన పని ఏముంది కదా? అదనమాట. కాబట్టి మనమందరం ఆ విధంగా క్రియలు చేసి, క్రియల ద్వారా మనం పరిపూర్ణులై దేవుని దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం ఫలమిచ్చే విశ్వాసంగా మారాలి అని అంటే క్రియలు తోడవ్వాలి. క్రియలతో కూడిన విశ్వాసమే మనల్ని పరలోకం చేరుస్తుంది. అంతే తప్పించి ఉచితముగా పరలోకం రాదు అనేటటువంటి వాస్తవాన్ని గమనించి మీరు కూడా కష్టపడే ప్రయత్నం, మీరు కూడా దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతకాలంటే మళ్ళీ 100 సార్లు చెప్పినా కూడా మీరు ఎనీ టైం ప్రతి దినం వాక్యం చదివితే తప్ప సాధ్యపడదు. రైట్? కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం.